హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ కొర్రీ పచ్చడి. అదేనండి, పండు మిరపకాయ నిల్వ పచ్చడి. ఈ పండు మిరపకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో ఎన్ని రకాల పచ్చళ్ళు ఉన్నా, ఎన్ని రకాల కూరలు ఉన్నా ఇలాంటి పచ్చడి టేస్ట్ చేయాల్సిందే. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి మిరపకాయ సీజన్లోనే దొరుకుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రిపేర్ చేసే విధానం చూద్దాం. సీజన్లో దొరికే మిరపకాయలతో ఈ పచ్చడి ప్రిపేర్ చేస్తారు. వేడి వేడి అన్నంలోకి ఈ పచ్చడి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు. కొత్త మిరపకాయలు వచ్చిన ఎమ్మటే ఈ పచ్చడి ఖచ్చితంగా తయారు చేసుకోవాల్సిందే. ఇక్కడ నేను 3 కేజీల పండు మిరపకాయలని తీసుకున్నాను. ఈ పండు మిరపకాయలని మంచిగా కడిగేసి ఎండబెట్టుకోవాలి. దీంట్లో మచ్చలున్న మిరపకాయలు లేకపోతే కుళ్ళిపోయిన మిరపకాయల్ని పక్కకు తీసేసి ఎండలో ఎండబెట్టుకోవాలి. పూర్తిగా తడిదనం పోయేంత వరకు ఒక కాటన్ క్లాత్ మీద ఎండలో ఇలా ఎండబెట్టుకోవాలి. ఇలా ఎండబెట్టుకోవడం వల్ల తడిదనం లేకపోవడం వల్ల పచ్చడి పాడవకుండా ఉంటుంది. ఈ మిరపకాయలు ఎండేంత వరకు దీనికి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసుకుందాం. ఇక్కడ 3 కేజీల పండు మిరపకాయలకి 3/4 కేజీ అంటే కేజీకి 1/4 కేజీ చింతపండు పెట్టవచ్చు. ఈ చింతపండులో గింజలున్న చిన్న చిన్న ఏమున్నా అవి మొత్తం తీసేసి పక్కకు పెట్టుకోవాలి. కొత్త చింతపండు తీసుకుంటే చాలా బాగుంటుంది. మనం కొత్త పండు మిరపకాయలకి పాత చింతపండు కాకుండా కొత్తవి తీసుకొని ఇలా శుభ్రం చేసుకోవాలి. దీంట్లో ఏదైనా చింతపండు తొడిమలు కానీ, లోపల గింజలు కానీ, లేకపోతే దాని పొట్టు ఏది ఉన్నా వేస్టేజ్ పక్కకు తీసి నీట్గా ఇలా పెట్టుకోవాలి. చూడండి, పక్కకి ఇవి వచ్చాయన్నమాట. ఇన్ని వేస్టేజ్ దీంట్లో వెళ్ళింది. ఇలా చింతపండుని సిద్ధం చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఎల్లిపాయలు 3 కేజీల పండు మిరపకాయలకి 300 గ్రాముల ఎల్లిపాయలు సరిపోతుంది. తర్వాత మెంతులు 50 గ్రాములు ఇలా వేడి చేసి పక్కకు తీసేసుకోవాలి. జీలకర్ర కూడా 50 గ్రాములు సరిపోతుంది. ఆవాలు కూడా 50 గ్రాముల వరకు వేసుకొని ఇలా ఏడి చేసి మూడింటిని కలిపి ఏడి చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసేలోగా మన ఎండుమిరపకాయలు ఎండిపోయినాయి. చూడండి ఎంత మంచిగా ఎండిపోయినాయో, తడిదనం లేకుండా ఎండిపోయినాయి. వీటిని తొడిమలు తీసేసి ఒక్కొక్కటిగా పక్కకు పెట్టుకోవాలి. ఎండుమిరపకాయలలో ఏదైనా మచ్చలు కానీ మంచి లేనివి చూసి పక్కకు తీసేయాలి, లేకపోతే పచ్చడి పాడవుతుంది. మంచి ఉన్న ఎండుమిరపకాయలని తీసి ఇలా తొడిమలు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఎండుమిరపకాయలన్నిటిని తొడిమలు తీసేసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి ఎన్ని తొడిమలు మొత్తం మంచి లేని కూడా పక్కకు తీసేసాను. మంచిగానే ఒక గిన్నెలో పెట్టి పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ పండు మిరపకాయలు ఎక్కువ క్వాంటిటీలో ఉండడం వల్ల మన ఇంట్లోనే గ్రైండర్ లేకపోవడం వల్ల బయట షాప్లలో అంటే మిల్లు దగ్గరికి వెళ్ళి పట్టించుకోవాలి. అందుకనేసి ఇవన్నీ ప్యాక్ చేసేసాను. ఇక్కడ 3 కేజీల పండు మిరపకాయలకి గాను 3/4 కేజీ ఉప్పు సరిపోతుంది. అంటే కేజీకి 1/4 కేజీ ఉప్పు, 1/4 కేజీ చింతపండు పర్ఫెక్ట్గా సరిపోతుంది. రుబ్రోల్ ద్వారా బయట మిల్లులో పట్టించుకొని వచ్చాము. ఈ పచ్చడిలో నుంచి కొంచెం మనకి ఎంత క్వాంటిటీలో కావాలో తక్కువగా తీసుకొని దాన్ని మనం తాలింపు పెట్టుకోవాలి. ఎట్ ఎ టైం ఎంత పచ్చడి ఉందో అంతా ఒకేసారి తాలింపు పెట్టనవసరము లేదు. మనకి కావాల్సినప్పుడల్లా మధ్యలో ఒక వారానికి సరిపడు అప్పుడప్పుడు తాలింపు పెడితే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మిగిలిన పచ్చడిని మనం అలాగే ఉంచితే అది ఇంకా మంచిగా మగ్గి ఇంకా చాలా టేస్టీ రెట్టింపు అవుతుంది. మనకు కావాల్సినప్పుడల్లా మనం తాలింపు పెట్టుకోవచ్చు. చూడండి ఇంత పచ్చడి వచ్చింది. 3 కేజీల పచ్చడి ఇంత అయిందనమాట. ఈ పచ్చడిల డబ్బాని పక్కకు పెట్టుకుందాం. మనం తీసుకున్న పచ్చడి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ తాలింపు వేసుకొని ఫ్రెష్గా తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పచ్చడిని ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం.
స్టవ్ మీద కళాయి పెట్టి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసేసి ఈ మిరపకాయల్ని తాలింపు వేసుకోవాలి. తర్వాత కచ్చబచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయలను వేసుకోవాలి. కొద్దిగా ధనియాలు, తాలింపు గింజలు వేసుకోవాలి. జీలకర్ర వేసి కలుపుకోవాలి. తాలింపు పెట్టేటప్పుడు స్టవ్ని సిమ్లో ఉంచుకొని పెట్టుకోవాలి. కరివేపాకు టేస్ట్కి, ఇంగువ, లైట్గా పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడిని వేసి కలుపుకోవాలి. ఒక్క నిమిషం అలా ఉంచేసి దింపేస్తే సరిపోతుంది. ఈ టైంలోనే ఉప్పు సరిపోతుందో లేదో ఒక్కసారి చెక్ చేసేసుకోవచ్చు. మనం వేసిన కొలతలతోనే ఉప్పు వేసాం కాబట్టి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ పచ్చడి దోశలలోకి కానీ మనం తినే కర్రీస్లలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఎన్ని కర్రీస్ తిన్నా సీజన్లో వచ్చే పండు మిరపకాయలు, కొత్త చింతపండు కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసిన పచ్చడి చాలా రోజులంటే చాలా రోజుల వరకు ఉంటుంది. సంవత్సరం దాకా ఉండమన్నా ఉంటుంది. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడిని ఇష్టపడని వారంటూ ఉండరు. బ్యాచిలర్స్ అయితే ఇంకా చాలా బాగా ఇష్టపడతారు. మీలో ఎంతమందికి ఈ పచ్చడి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాకంటే చాలా అంటే చాలా ఇష్టం. ఎన్ని కర్రీస్ తిన్నా పచ్చడికి ఉండే టేస్టే వేరు. ఎంతమందికి ఈ పచ్చడి ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.